కృష్ణాష్టమి శుభాకాంక్షలు. తమిళనాడు. ఇక్కడ మన్నార్గుడిలో ఉన్న శ్రీ రాజగోపాల స్వామి ఆలయం చాలా ముఖ్యమైనది. 12 అడుగులు ఎత్తు ఉండే ఈ గోపాలుని విగ్రహం ఆవు దూడలతో కలిసి జరడాకోల వెన్నముద్ద పట్టుకుని ఉంటుంది. కృష్ణావతారం ముగిసిన తర్వాత తన భక్తులైన గోప్రలియర్ తపస్సుకు మెచ్చి తన బాలలీలలన్నీ వారికి దర్శింపజేశాడు. ఇక్కడ దేవుడికి పాలు నైవేద్యం పెట్టి అదే ప్రసాదంగా ఇస్తారు. ప్రస్తుతం ఉన్న గుడి 10వ శతాబ్దం నాటిది. ఈ గుడిలో ప్రతిరోజు ఆ భక్తులకి భగవంతుడు చూపించిన 32 లీలలు ప్రధాన మండపంలో ప్రదర్శించటం విశేషం. ఇక్కడ గోకులాష్టమి వేడుకల్లో భాగంగా బొమ్మల కొలువులు, తులసి పూజలు, ఏనుగులని అలంకారం చేయటం ఒక విశేషం. కృష్ణుడి పుట్టినరోజుకి 54 రకాల నైవేద్యాలు పెట్టడం ఆనవాయితీగా వస్తుంది. అయితే ఇప్పుడే పుట్టిన కృష్ణ పరమాత్మ 54 రకాలు తినగలుగుతాడా? తినలేడు. అందుకోసమే ఆయన చెప్పాడు, అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తం పచామ్యన్నం చతుర్విధం. ప్రతి ప్రాణిలోనూ ఆకలిగా ఉండి మీరు తినేదాన్ని నేను మీకు శక్తిగా మార్చి ఇస్తాను అని చెప్పాడు. కనుక మీ అందరిలోనూ ఉన్న కృష్ణ పరమాత్మ వీటన్నిటినీ చక్కగా స్వీకరించి మీకు శక్తి కలిగిస్తాడు.